నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 26, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, ఈరోజు మంచిదేనైన విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:19. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ ద్వాదశి తిథి మార్చి 25 మంగళవారం రాత్రి 11:49 అండి. మార్చి 26 బుధవారం రాత్రి 10:37 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ధనిష్ట నక్షత్రం మార్చి 26 బుధవారం రాత్రి 11:47 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి, బుధవారం మధ్యాహ్నం 3:15 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగం సిద్ధ మధ్యాహ్నం 12:25 వరకు. తదుపరి సాధ్య శుభ. చూసారు కదండి. ఇప్పుడు కరణం కౌలువ మధ్యాహ్నం 2:52 వరకు. తదుపరి తైతల రాత్రి 1:46 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:13 అండి, తెల్లవారితే 5:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 అండి, మధ్యాహ్నం 12:34 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి, ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:55 అండి, మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:43 అండి, తెల్లవారితే 5:31 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:43 అండి, మధ్యాహ్నం 3:15 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: అశ్వత్థామ నుండి పొందిన మణిని ఎవరు ధరించారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, బి అర్జునుడు, సి ధర్మరాజు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న: నాగరాజులు పూజించే శివలింగం పేరు ఏమిటి? జవాబు పగడపు లింగాలండి. కానీ అందరూ నాగలింగం, పగడాల లింగం ఇలా అని చెప్పారు. పగడం మనం పెట్టుకుంటాం కదండి, ఆ పగడంతో చేసిన లింగాలు అన్నమాట, పగడపు లింగాలు అంటారు. మరి అదేవిధంగా ఈ ప్రశ్నకైతే ట్రై చేశారు, కొంచెం మిస్టేక్ అయితే ఉంది. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు: ఈరోజు ద్వాదశి అండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు బుధవారం ఉదయం 9:30-10 ఈ మధ్య మనము గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి భోజనం చేసుకొని తినాలండి. దానివల్ల ఏకాదశి ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది. మరి ఈరోజు అన్నమాచార్య గారి వర్ధంతి అండి. మరియు నటుడు ప్రకాష్ రాజ్ మరియు మధుబాల నటి వాళ్ళ పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి కొత్త అమావాస్య వస్తుంది కదండి. అమావాస్య తిథి తగులు మిగులు ఉందండి. మరి అమావాస్య పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ అమ్మవారిని పూజించాలి, ఆ రోజు ఇంట్లో మరలా ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ సంబంధించి వీడియో చేసి పెట్టానండి. ఆ రోజు మనం ఇంటికి దిష్టి తీసుకోవాలన్న ఇలాంటి పరిహారాలన్నీ ఏ సమయంలో చేసుకోవాలనేవి అన్నీ ఆల్రెడీ చేసి పెట్టాను.
మీకు అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. శుక్రమూఢం కారణంగా ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.